రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. మొత్తం మీద జనవరి 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడే బ్రదర్ మాట్లాడినప్పుడు చెప్పారు కదా, కేసీఆర్ ఉంటే అప్లపాలు చేసిండు, అదొకటి చేసిండు, ఆర్థిక ఇబ్బందులను చేసేసిండు, పూర్తి సంపూర్ణంగా తెలంగాణ సర్వనాశనం చేసిండు. దాన్ని మెరుగుపరచడానికి కోసం చేస్తున్న కృషి వల్ల ఈ రోజు ఎంతో మెరుగుంది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పుడు కూడా, ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు కూడా పూర్తి మీరు ఇచ్చిన హామీలు ఈ 4 ఏళ్లలో అమలుకు సాధ్యమంటారా? అదే చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం ఖజానా ఖాళీ ఉండే, పూర్తి స్థాయిలో అప్లపాలు ఉండే, కరెంటు బిల్లు కట్టకపోతే రైతులను కూడా జైలేసిన ఘనత అప్పుడు ఉండే. అటువంటి పరిస్థితులను అధిగమించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసుకున్న నిర్ణయాలు, మరి రింగ్ రోడ్డు కట్టలేదా, ఆయన నెక్లెస్ రోడ్డు కట్టలేదా? అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా అమెరికా నుంచి ఏదైనా ప్రెసిడెంట్లు వస్తే మూర్లకు అడ్డాలు పెట్టి రేపులు పెట్టి పరిస్థితులు ఉండే. అటువంటి దుర్భరమైన పరిస్థితి నుంచి రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున రింగ్ రోడ్లు పెట్టి ఆయన అమెరికా నుంచి రప్పించిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఎవరిని రప్పించబోతున్నారు? అదే చెప్తున్నా సార్, నేను అదే చెప్పడానికి వస్తున్నా. ఈ రోజు అదే పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, ఈ రోజు ఆర్థిక వనరు లేకున్నప్పటికీ కూడా వనరులను సృష్టించడం కోసం 24 గంటలు కృషి చేస్తూ ప్రభుత్వం చేసిన హామీలే కాదు, చంద్రబాబు కేసీఆర్ గారు చేసిన అన్ని తప్పిదాలను ఇప్పుడు చూడండి. 21,000 కోట్ల రూపాయలను ఈ రోజు భూమి లేని వాళ్ళకు, రాను రప్పరున్న భూములకు ఇచ్చి ఒట్టిగా వృధా చేసింది. అటువంటి ధనాన్ని వృధా చేయకుండా కాపాడుకుంటేనే ఈ రోజు మనం అనుకున్న వనరులన్నీ, అనుకున్న పథకాలన్నీ కూడా సద్వినియోగం చేయొచ్చు, ప్రజలకు అందజేయచ్చు. అటువంటి దానినే కేంద్రీకరించి ప్రజల మీద భారం వేయకుండా చేస్తున్నామండి. ఇలా ప్రజల మీద పనుల భారం వేసి, పెట్రోల్ ధరలు పెంచి, దాని మీద ధరలు పెంచి, దీని మీద ధరలు పెంచి ప్రభుత్వం గుంజుకొని తీసుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? లూటీ చేస్తుంది ప్రజల దగ్గర ధరాన్ని, పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ గ్యాస్ ధరలు పెంచి. అలా కాకుండా ప్రజల మీద భారం పెట్టకుండా, ఆ రోజు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ కూడా ఆర్థిక రెవల్యూషన్ తీసుకొచ్చి మన ఈ దేశాన్ని ఒక పెట్టుబడిదారు వ్యవస్థను తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి ఇలా ఆర్థికంగా ఎదగనిచ్చిన దేశాన్ని తీసుకొచ్చారు. అదే ఉంటది. అప్పుడు కూడా చంద్రశేఖర్ ప్రభుత్వంలో కూడా బంగారం తాకట్టు పెట్టి, బంగారం అమ్మిపిచ్చి, ఫారెన్ ఎక్స్చేంజ్ లో 7 రోజులకు వచ్చిన ధనం లేకుండే పివి గారు వచ్చిన. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక సిద్ధాంతాలు ఉంటాయి, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని సంకల్పం పెట్టుకుంటుంది. ఆ మైండ్ సెట్ అట్లుంటది. వీళ్ళది ఏంటంటే ఎప్పుడు మా వాళ్ళు బాగుపడాలి, మేం బాగుపడాలి, ఏం చేయాలనే పరిస్థితులు ఉంటాయి. ఆ రెవల్యూషన్ తోటి ఈ రోజు ఇన్ని మోటార్లు, ఇన్ని కార్లు, ఇన్ని ఫోన్లు, ఇన్ని కథ, ఈ కారు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా? పూర్తి అధ్వానమైన పరిస్థితుల్లో ఏ రోజు రోడ్ల నిర్మాణం లేని పరిస్థితుల్లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో కూడా ఈ దేశాన్ని ఒక ఉత్తమైన దేశం, ఉన్నత దేశాలకు సమతుల్యంగా తీసుకుపోయింది కాదా? ఆ ఘనత లేదా? అప్పుడు కూడా గిట్లనే బంగారు తాగడు. కేంద్రంలో కూడా అట్లుండే, రాష్ట్రంలో కూడా అట్లుండే. అయినప్పటికీ కూడా తీసుకుపోయినాం మేము ఒక మంచి చతురతతోటి, ఒక మంచి పాలసీలతోటి ప్రజల మీద భారం వేయకుండా. అదే విధానంలో కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో మరొక్కసారి అలాంటి విజయాలు సాధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండదండగా ఉంటుందనేది మాత్రం 100% నేను చెప్తా ఉన్నాం. ఈ రోజు మనం ఎట్టుకేం చేస్తాం, ఏం చేస్తాం అనేది కూడా మీరు గ్రహించాలి. ఈ యొక్క చిన్న విషయం చాలు. 2,100 కోట్ల రూపాయలు ఈ రోజు మట్టికి, రాళ్లకు, రప్పలకి ఇచ్చి దుర్వినియోగం చేయకుండా ఆపుకుంటే సరిపోతుంది. ఈ రాష్ట్రానికి ఎన్నండి 10 జిల్లాలున్న రాష్ట్రం ఇది. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 26 జిల్లాలు, 28 జిల్లాలు ఉండే. ఈ రోజు 10 జిల్లాల రాష్ట్రం. 10 జిల్లాలను కూడా పాలించలేకపోయాడు కేసీఆర్. 10 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని పాలించలేకపోయాడు ఆయన అసమర్థత. అంటే గతంలో కుటుంబ పాలన అని విమర్శించిన మీరే నిన్న మనం చూసాం. తిరుపతి రెడ్డి భారీ కాన్వాయ్తో, చిన్నపిల్లలతో మనం ఒక పరేడ్ నిర్వహించిన సంగతి మనం చూసాం. అంటే ఏ అధికారంతో ఆయన అలా వెళ్లారు అని కనీసం ఒక వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని చర్చ కూడా నడుస్తా ఉంది కదా. అంటే గతంలో మీరే విమర్శించారు కుటుంబ పాలన అని చెప్పేసి, గత ప్రభుత్వాన్ని మీరే విమర్శించారు. ఇప్పుడు దాన్ని మీరు పాటిస్తున్నారా? ఆయన చేసిన పని ఏమైనా ప్రభుత్వానికి సంబంధించిందా? అవసరం లేదండి. అటువంటి అన్నిట్లలో కొందరు ప్రజాసేవ చేయాలనుకుంటూ ఉంటారు, కొందరు వికలాంగులకు సహాయం చేయాలనుకుంటారు,
కొంతమంది ఏదో ఉంటారు, దాన్ని బట్టి మనం మాట్లాడడానికి వీలుండదండి. వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడాలి. రైట్. తప్పు చేస్తే తప్పు చేసినట్టు మాట్లాడాలి. అడుగుదాం జగన్మోహన్ గారిని అడుగుదాం. రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి అది కాదండి. రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చిండో, ఎంపీలు ఇచ్చిండో అంటే దాని కుటుంబ పాలన కింద తీసుకున్న లెక్క. అవునా? ప్రజల సంక్షేమంలో కూడా, ప్రజల పాలనలో కూడా ప్రజలు ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశం పెట్టుకుని వస్తే అందరినీ ఆహ్వానిస్తాం. ఏం చెప్తారు? కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే మీరు జిల్లాల పర్యటనలు చేస్తున్నారని చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం సమాధానం చెప్తారు? స్థానిక సంస్థల ఎన్నికలు అనేది దాని మీద దృష్టి కాదండి. ప్రజలకు మనం సహకరిస్తే ఆటోమేటిక్ గా ఓట్లు పడతాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం అనేది కాదు. ఆ ఎన్నికల దృష్టిలో పనిచేయడం అనేది అది బీజేపీకి టీఆర్ఎస్ కి సంబంధించి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అట్లా చేయలే. మేము తెలంగాణ తెచ్చుకొని 2 రాష్ట్రాలు కూడా కొట్టుకున్నాం. అయినప్పుడు కూడా అదరలే చెదరలేదు. ఈ రోజు ప్రభుత్వాల మీద ఉండాలనే ఆజమాయ చెలాంచాలని కాదండి, ప్రజలకు ఉపయోగపడాలనేదే, నిస్వార్థ సేవ చేయాలనే ప్రజా పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము వ్యక్తిగతాలకు దూరంగా ఉంటాం, సొంత ప్రయోజనాలకు దూరంగా ఉంటాం. మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, వీళ్ళ వేరే పార్టీలలో లేదు. కేసీఆర్ మీద ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడు, కానీ మా పార్టీలలో ఉండి కూడా అందరి విషయంలో కూడా తప్పు జరుగుతూ మాట్లాడే వీలుంటుంది ప్రజాస్వామ్యం. అందుకే బాగుపడుతూ వస్తుంది పార్టీ. ఎప్పుడు కానీ ప్రజలకు అండదండగా ఉండి అన్ని రకాల సహకారాలు అందించాం. మేము చేసిన పథకాలు తప్పితే వీళ్ళు చేసిన పథకాలు ఏది ఉన్నాయండి? బీజేపీ చేసిన పథకాలు ఏది ప్రజలకు ఆమోదమవుతుంది? ఒక్కటి చెప్పండి. ఈరోజు పూర్తి స్థాయిలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన చేతుల్లో ఇట్లా చిప్ప చేతికి ఇచ్చినట్టు ఇచ్చిపోయింది ఇంగ్లీష్ వాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి అధిగమించి ఈ రోజు రాకెట్లు వేసే స్థానాన్ని తీసుకొచ్చింది. అంటే ఇంకా మధ్యలో వేరే పార్టీలు రావడం వల్ల కొంత వెసుబాటు జరిగిపోయి, అంటే వెనుకబాటు వచ్చింది. కానీ అదే కంటిన్యూ ఉన్నట్టయితే ఈ రోజు ఈ దేశం ఎక్కడికో పోతుంది. మేము అన్ని తరహాలు చూస్తాం, ఒక్కటే కాదు. సంక్షేమ పథకాలు ప్రణాళికాబద్ధకంగా భారతదేశం ఉండకుండా చేస్తారు మీరు. కంటిన్యూషన్ భారతదేశం వల్ల ప్రపంచ పటం వల్ల భారతదేశం కనిపించకుండా చేస్తారు. పంపిస్తారు బంగ్లాదేశ్ తక్కువ కార్యక్రమాలు సార్ 370 ఆర్టికల్ పెట్టి దేశం వల్ల ఇప్పుడు ఉప్ చట్టం తెచ్చి సెక్యులర్ జోడించి నేను అనేది ఒక విషయం గుర్తుంచుకోండి. పెట్రోల్ ధరలు ఎంత పెంచినని, స్వాతంత్రం వచ్చి 60 రూపాయలు పెరిగిన మా ధర ఎంత ప్రజల ప్రతి సామాన్యం దగ్గర, మధ్య తరగతి దగ్గర, పేదోని దగ్గర లూట్ మారి చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్ మేము సబ్సిడీ ద్వారా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేసినాం. దానిలో సబ్సిడీ ఎత్తేసింది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు మొదలైన వాళ్ళు గొప్పతారు, మీరు మాట్లాడు. నేను అనేది ఏంటంటే ప్రజల మీద భారపడకుండా ఆనాటి నుంచి ఈనాడు వరకు మీ చంద్రశేఖర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే బీజేపీ చదవగంటా ఉంటారు. 10-11 ఏళ్ల పాలన మీ మోడీ ప్రభుత్వం ఏం ఉద్ధరించింది? ఏమి దేశాన్ని వెళ్ళింది? ప్రజలకి ఏం ఉపయోగపడ్డది? పేదోడు లెక్కనే ఉన్నాడు. మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులు చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు కుటుంబాలు, అప్పుల పాలే చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఏం ఆలోచించింది? మాట్లాడితే మేము 6 జీవో తీసుకొచ్చినాం. రమేష్ గారు, అంటే మీరు పెట్టిన ఉచిత బస్సు పథకాల వల్ల ఇవాళ మీరు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ లాంటి చేసిన కృషి ఎక్కడ ఒక్కటి ఉందా? అందుకోసం ఆయన అంత ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి ఈ రోజు పూర్తి అప్పుల పాలై దేశాన్ని మాకు అప్ప చెప్తే ఒక్క రూపాయి పైసల మీద భారం వేయకుండా దేశాన్ని ఉన్నత స్థాయి తీసుకుపోయినాం.